హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో మల్ కాటన్ శారీస్ అండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన సమ్మర్కి చాలా కంఫర్టబుల్గా చాలా హాయిగా ఉండే చీరలు అండి. ఇవి మెత్తగా ఉంటాయి, చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఈ శారీస్లో బ్లౌజ్ ఉండదు, ప్లెయిన్ శారీ పైన హ్యాండ్ పెయింట్తో డిజైన్ అనేది వస్తుంది. చక్కగా పళ్ళులో బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా వస్తాయి. కలర్స్ అయితే అన్ని పేస్టల్ కలర్స్ అండి, చాలా చాలా బాగున్నాయి. వన్ బై వన్ చూసేద్దాం. చూడబోయే ముందు బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్తాను. మీకు వీటిలో ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని నాతో షేర్ చేయండి. అవైలబుల్ ఉంటే మీకు పేమెంట్ డీటెయిల్స్ అండ్ బుకింగ్ ఫార్మాట్ ఇస్తాను, అడ్రస్ ఫార్మాట్ ఇస్తాను. మీకు ఏ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశామో పేమెంట్కి, ఆ నెంబర్కి మాత్రమే పేమెంట్ చేసి మీరు బుక్ చేసుకోవాలండి. అదర్వైజ్ వేరే ఏ నెంబర్కైనా పే చేస్తే ఆర్డర్ బుక్ అవ్వదు. అలాగే అడ్రస్ ఫార్మాట్ ప్రకారం అడ్రస్ ఇవ్వండి. పిన్ కోడ్, కాంటాక్ట్ నెంబరు కరెక్ట్గా ఉండాలి. వర్కింగ్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఎన్ఆర్ఐస్ అయితే ఇండియా కాంటాక్ట్ నెంబర్ తప్పనిసరి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీ ఆర్డర్ షిప్ అవుతుంది. షిప్ అవ్వగానే మీకు ట్రాకింగ్ ఐడి ప్రొవైడ్ చేస్తాము. మీరు ట్రాక్ చేసుకుంటూ మీ పార్సల్ ఎక్కడుంది అనేది చూసుకోవచ్చండి. అలాగే 3-4 రోజుల తర్వాత కూడా మీకు పార్సల్ రాకపోతే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము కంప్లైంట్ రైజ్ చేసి మీ పార్సల్ మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాము. మాకు అమౌంట్ పే చేసి మీరు క్లియర్ అడ్రస్ అండ్ స్క్రీన్ షాట్ ఇచ్చిన దగ్గర నుండి ఐటెం మీ చేతికి చేరే వరకు కూడా మాదే బాధ్యత. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. శారీస్ అన్నీ చూసేద్దాం. వైన్ కలర్కి క్రీమ్ కలర్ కలనేత అండి, చాలా చాలా బాగుంది. క్రీమ్ కూడా కాదు, వైటే అని చెప్పొచ్చు, అంత లైట్ క్రీమ్ కలనేత. శారీ అయితే అదిరిపోయింది. ఇది పళ్ళులో వచ్చేసి ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ డిజైన్ అండి. ఈ శారీస్లో బ్లౌజులు ఉండవు. అదిగోండి, పళ్ళులో బ్యూటిఫుల్ టాజిల్స్ వస్తాయి. ఇంకా శారీ అంతా అక్కడక్కడ ఇలా కొమ్మలు అయితే ఉంటాయండి. ఇది మీరు చూస్తున్నదంతా కూడా హ్యాండ్ పెయింట్ డిజైన్. శారీ మంచి లెంత్లోనే వస్తుంది, కాకపోతే బ్లౌజ్ మాత్రం ఉండదు. బోర్డర్ అయితే ఈ కలనేతలోనే చిన్న బోర్డర్ ఒక వేలడంత వస్తుందండి శారీకి రెండు వైపులా. ఇక్కడ వచ్చేసి బోర్డర్లో వైట్ ఎక్కువ కనిపిస్తుంది. శారీ అంతానేమో వైన్ కలర్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. గ్రే అండ్ వైట్ కలనేత అండి, డార్క్ గ్రే కలర్కి వైట్ కలనేత వస్తుంది. ఇవి డిజైన్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ఓపెన్ చేసి చూపించట్లేదు. ఇదిగోండి, పళ్ళులో వచ్చేసి హ్యాండ్ పెయింట్ ఈ విధంగా వస్తుంది. వైట్ కలర్ ఫ్లవర్స్, పళ్ళులో బ్లాక్ టాజిల్స్ వస్తాయండి, బ్యూటిఫుల్ టాజిల్స్. శారీలో బ్లౌజ్ ఉండదు. లోపల వైపు అక్కడక్కడ ఈ బంచెస్ లాగా కొమ్మల్లాగా వస్తాయి అన్నమాట. శారీ అంతా ప్లెయిన్లో కలనేతగా ఉండి దానిపైన ఈ హ్యాండ్ పెయింట్ వస్తుంది. అట్లాగే శారీ బోర్డర్స్ వచ్చేసి ఒక వేలడంతా లైట్ కలర్లో, అంటే ఇక్కడ వచ్చేసి గ్రే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, బోర్డర్లో వైట్ ఎక్కువ కనిపిస్తూ కలనేతలో చిన్న వేలడంత బోర్డర్ వస్తుంది. లైట్ బ్లూ కలర్కి వైట్ కలనేత అండి, వైట్ కలర్ హ్యాండ్ పెయింట్ ఫ్లవర్స్ వస్తాయి. అలాగే పళ్ళులో వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ డిజైన్లో వచ్చిన కలర్ అండ్ శారీ కలర్లోనూ టాజిల్స్ వచ్చాయండి, బ్యూటిఫుల్ టాజిల్స్. ఈ శారీకి బ్లౌజ్ ఉండదు. ఇదిగోండి, శారీ అంతా అక్కడక్కడ ఇలా కొమ్మలుగా హ్యాండ్ పెయింట్ అనేది వస్తుంది. శారీ అంతా కంప్లీట్గా ప్లెయిన్ ఉండి దానిపైన హ్యాండ్ పెయింట్ డిజైన్ ఇచ్చారండి. ఈ ప్లెయిన్ అనేది కలనేతగా ఉంటుంది. శారీ మధ్యలో బ్లూ కలర్ ఎక్కువ కనిపిస్తుంది, చిన్న వేలడంత బోర్డర్లోనేమో వైట్ కలర్ ఎక్కువ కనిపిస్తూ రెండు వైపులా కూడా అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అదిరిపోయిందండి. నా మోస్ట్ ఫేవరెట్ బ్లాక్ కలర్ శారీ వైట్ ఫ్లవర్స్తో సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు. తర్వాత పళ్ళు ఎడ్జ్లో వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ టాజిల్స్ ఇచ్చారు. అలాగే శారీలో వచ్చి ఇదిగోండి ఇలా కొమ్మలు అక్కడక్కడ వస్తాయి. బ్లాక్ కలర్ ప్లెయిన్ శారీ, దీనికి బ్లౌజ్ ఉండదు. అలాగే సెపరేట్గా బార్డర్ కూడా ఏమీ లేదండి. శారీ అంతా కూడా అక్కడక్కడ ఈ కొమ్మలు అనేవి హ్యాండ్ పెయింట్తో వస్తాయి. మస్క్ మెలన్ కలర్ అండి, చాలా అంటే చాలా ప్లెజెంట్గా భలే ఉంది కలరు. అవడానికి పేస్టల్ షేడు, కానీ చూడగానే కంటికి హాయిగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వైట్ ఫ్లవర్స్ వల్ల చీర చాలా అందంగా ఉంది. పళ్ళులో డిజైన్ అండి ఇదంతా కూడాను. అలాగే పళ్ళులో వైట్ టాజిల్స్ కూడా వచ్చాయి. ఈ శారీలో బ్లౌజ్ ఉండదండి. శారీ అంతా కంప్లీట్ ప్లెయిన్ శారీ మీద ఇలా హ్యాండ్ పెయింట్ చేశారు. ఈ కొమ్మలు అనేవి శారీలో అక్కడక్కడ వస్తాయి. ఇది కలనేత కొంచెం ఎట్లా అంటే లైట్ కలర్ వైట్కి
మస్క్ మెలన్ కలర్ కలనేత. శారీ మధ్యలో అంతా మస్క్ మెలన్ కలరే ఎక్కువ కనిపిస్తుందండి. బోర్డర్లో వచ్చేసి ఒక వేలడంతా వైట్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. చిన్న బోర్డర్, వేలడంత బోర్డరు. శారీ అంతా మాత్రం ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్ మీ ఇష్టం వచ్చిన బ్లౌజులు వేసుకోవచ్చండి. చీరలకి 2x2 బ్లౌజ్ వేసుకున్నా కూడా ఈ సమ్మర్లో చాలా హాయిగా ఉంటాయి. లేత అరిటాకు పచ్చకి వైట్ కలనేత అండి. ఈ కలర్ మీద కూడా ఈ వైట్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఈ కలర్ కాంబినేషన్ ఏమో బ్రైట్గా అట్రాక్టివ్గా ఉంది చూడగానే. ఇది పళ్ళు ఎడ్జ్లో వచ్చేసి శారీలో వచ్చిన 2 కలర్స్ వైట్ అండ్ గ్రీన్ టాజిల్స్ వచ్చాయి. చాలా బాగున్నాయి. ఈ శారీస్లో బ్లౌజ్ ఉండదండి. ఓన్లీ ప్లెయిన్ శారీ తీసుకుని ఇలా హ్యాండ్ పెయింట్ చేశారు. ఈ కొమ్మలు అనేవి శారీలో అక్కడక్కడ వస్తాయి. శారీ అంతా కూడా గ్రీన్ కలర్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఒక వేలడంత చిన్న బోర్డర్ ఇచ్చారు, దానిలో మాత్రం వైట్ కలర్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. శారీకి 2 వైపులా ఈ బోర్డర్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ మామూలుగా లేదండి. లైలాక్ కలర్కి వైట్ కలనేత చాలా చాలా బాగుంది. ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వైట్ ఫ్లవర్స్ హ్యాండ్ పెయింట్తో వస్తాయి. అలాగే పళ్ళు ఎడ్జ్లో ఈ ఫ్లవర్లో ఎల్లో వచ్చింది కాబట్టి ఎల్లో కలర్ టాజిల్స్, అలాగే వైట్ టాజిల్స్ ఆల్టర్నేట్గా ఇచ్చారు. చాలా బాగుంది పళ్ళు. అలాగే శారీ అంతా కూడా ఈ హ్యాండ్ పెయింట్ కొమ్మలు వస్తాయండి అక్కడక్కడ. కంప్లీట్ ప్లెయిన్ శారీ మీద హ్యాండ్ పెయింట్ చేశారు. నిజంగా చూడగానే డిజిటల్ ప్రింట్లా ఉందండి, హ్యాండ్ పెయింట్ లాగా లేదు. అంత న్యాచురల్గా అనిపిస్తుంది. శారీ అంతా కూడా లైలాక్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. శారీకి 2 వైపులా ఒక వేలడంత చిన్న బార్డర్ వచ్చింది కలనేతగా. అక్కడేమో వైట్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. గ్రీన్ కలర్ అండి. మెహందీ గ్రీన్ లాగే అనిపిస్తుంది కానీ చాలా తేట రంగు అనమాట. ఒక రకంగా అరిటాకులో కొంచెం మీడియంగా, మరీ లేతాకు ముదురాకు కాకుండా మీడియంగా ఉండే ఆకులాగా ఉందన్నమాట. కలర్ అయితే చాలా బాగుంది. పళ్ళు వచ్చేసి ఇట్లా వైట్ హ్యాండ్ పెయింట్ ఫ్లవర్స్ వస్తాయండి. అలాగే ఈ శారీకి చిన్న బోర్డరు పింక్ కాంబినేషన్లో కలనేతలో వచ్చింది. అందుకని పింక్ అండ్ వైట్లో పళ్ళులో టాజిల్స్ ఇచ్చారు. ఈ శారీస్లో బ్లౌజులు ఉండవండి. శారీ అంతా కూడా ప్లెయిన్ ఉండి అక్కడక్కడ ఈ హ్యాండ్ పెయింట్ కొమ్మలు వస్తాయి. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. ఇది కూడా అదిరిపోయింది. మంచి గ్రీన్ షేడ్. బేబీ పింక్కి వైట్ కలనేత అండి. సూపర్ బ్యూటిఫుల్ పేస్టల్ కాంబినేషను. చాలా చాలా బాగుంది. వైట్ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అలాగే పళ్ళు ఎడ్జ్లో వచ్చేసి బ్యూటిఫుల్ టాజిల్స్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చాయి. శారీ అంతా కూడా ప్లెయిన్ ఉండి ప్లెయిన్ పైన ఇలా హ్యాండ్ పెయింట్ కొమ్మలు అక్కడక్కడ ఉంటాయండి. శారీ అంతా కూడా ఎక్కువ పింక్ కలర్ కనిపిస్తుంది. ఇలా బోర్డర్లో మాత్రం ఒక వేలడంత చిన్న బోర్డర్స్ ఇచ్చారు కదా, అక్కడ వైట్ కలర్ అయితే ఎక్కువ కనిపిస్తుందండి. లావెండర్ కలర్కి వైట్ కలర్ అయితే ఈ చీర కూడా అదిరిపోయింది అసలు. చాలా చాలా బాగుంది. పళ్ళులో వచ్చేసి ఇలా వైట్ హ్యాండ్ పెయింట్ ఫ్లవర్స్ వచ్చాయి. పళ్ళు ఎడ్జ్లో లైలాక్ కలర్ అండ్ వైట్లో టాజిల్స్ వచ్చాయండి. చాలా చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా. ఈ శారీలో బ్లౌజ్ ఉండదు. శారీ అంతా ప్లెయిన్ వచ్చి దానిపైన అక్కడక్కడ ఇలా హ్యాండ్ పెయింట్ కొమ్మలు వస్తాయి. సూపర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఇది కూడా అసలు వైట్ ఫ్లవర్స్ ఈ పేస్టల్ కలర్స్ అన్నిటికీ కూడా చాలా బాగా మ్యాచ్ అయ్యి చూపించిన 12 చీరలు కూడా ఒకదాన్ని మించి ఒకటి చాలా అందంగా ఉన్నాయండి. శారీ అంతా లావెండర్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ బోర్డర్ ఎడ్జ్లో బోర్డర్ వచ్చేసి ఒక వేలడంత ఉంటుంది 2 వైపులా కూడా. అందులో ఎక్కువ వైట్ కలర్ కలనేత కనిపిస్తుంది. పీచ్ కలర్కి వైట్ కలనేత అండి. ఈ కలర్ కూడా అదిరిపోయింది. పళ్ళులో వచ్చేసి ఇలా వైట్ హ్యాండ్ పెయింట్ ఫ్లవర్స్ వచ్చాయి. ఎడ్జ్లో లైట్ ఆరెంజ్ అండ్ వైట్ కలర్తో టాజిల్స్ వచ్చాయండి. శారీ అంతా ప్లెయిన్ ఉండి దానిపైన ఇలా హ్యాండ్ పెయింట్తో వైట్ ఫ్లవర్స్ డ్రా చేశారు. ఇవి కొమ్మలు కొమ్మలుగా శారీ అంతా వస్తాయండి. అలాగే శారీ మధ్యలో కలర్ అంతా పీచ్ కలర్ ఎక్కువ కనిపిస్తూ ఎడ్జెస్లో వచ్చిన ఒక వేలడంత బోర్డరు కలనేతలో ఉంటూ వైట్ ఎక్కువ కనిపిస్తుందండి. బ్రౌన్ అండ్ వైట్ కలనేత అండి. ప్లెజెంట్గా కనిపించాలి, ఒక క్లాసీ లుక్ ఉండాలి అంటే ఈ కాంబినేషన్ అండి. చూడగానే కంటికి హాయిగా అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. పళ్ళులో వచ్చేసి వైట్ కలర్ హ్యాండ్ పెయింట్ ఫ్లవర్స్, అలాగే పళ్ళు ఎడ్జ్లో వైట్ టాజిల్స్ వచ్చాయి. ఈ శారీలో బ్లౌజ్ ఉండదు. శారీ అంతా కూడా కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుంది. దానిపైన ఇలా హ్యాండ్ పెయింట్తో ఫ్లవర్స్ డ్రా చేశారు. కొమ్మలు కొమ్మలుగా అక్కడక్కడ ఉంటాయండి.
శారీ అంతా కూడా ఇలా కలనేతలో బ్రౌన్ కలర్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎడ్జెస్లో వైట్ కలర్ ఎక్కువ కనిపిస్తుందండి. కలనేతలో ఒక వేలడి అంత బోర్డరు శారీ బోత్ సైడ్స్ కూడా ఇచ్చారు. చూశారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. బడ్జెట్ రేంజ్ అంటే బడ్జెట్ రేంజ్ అండి. 1365లో బ్యూటిఫుల్ శారీస్, చాలా లైట్ వెయిట్గా, చాలా స్మూత్గా. నిజం చెప్పాలంటే ఒక నాప్కిన్ అంత బరువు కూడా లేదండి చీర. అంత లైట్ వెయిట్ ఉంటుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. మీకు స్టిఫ్గా కావాలంటే స్టార్చ్ పెట్టుకోండి. కాకపోతే ఈ సమ్మర్కి ఇలా కట్టుకుంటేనే హాయిగా ఉంటుంది. నైట్ టైము నైటీలు అలవాటు లేని వాళ్ళు ఈ సమ్మర్లో లైట్ వెయిట్ శారీస్ కోసం చూస్తారు. అంటే పల్చగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండకూడదు, అలాగే మనకి తేలిగ్గా హాయిగా ఉండాలి. అలాంటి చీరలండి ఇవి. మీరు నైట్ అయినా డే టైం అయినా ఎప్పుడైనా కట్టుకోండి. మీకు చాలా 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 కంఫర్టబుల్గా ఉండే చీరలు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అంత హాయిగా ఉంటాయి. నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.